కర్ణాటక స్పెషల్ బిస్బెల్లబాత్‌ని సింపుల్ ప్రాసెస్‌లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా అయితే క్యారెట్, బీన్స్, పొటాటో, ఆనియన్స్, కీరని పీసెస్‌లా కట్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చి బఠానీలు తీసుకున్నాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండుని కడిగి నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నిటిని ప్రెషర్ కుక్కర్‌లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నటువంటి గ్లాస్‌తో 1:30 గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ కందిపప్పును వేసి చక్కగా కడిగి 1కి 3-4 చొప్పున వాటర్ వేసేసి ప్రెషర్ కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 3 గరిటెల దాకా ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత పచ్చి బఠానీ, టమాటాలు వేసి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండును పులుసుని వేసి అది చక్కగా పచ్చివాసన పోయి చక్కగా ఉడికిన తర్వాత వెజిటబుల్స్‌ని వేసేసి రుచికి సరిపడినంత ఉప్పుని, ఎంటీఆర్ బిస్బెలాబాద్ మసాలా పౌడర్‌ని 3 టీ స్పూన్స్ అలాగే కొద్దిగా ఎండు కార పొడిని వేసేసుకొని ఇవి కాస్త ఒక 5-6 నిమిషాల పాటు మగ్గిన తర్వాత అంటే ఉడుకు పట్టిన తర్వాత ఉడకపెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసి వేడి నీటిని కూడా వేసుకున్నాను. కాస్త జారుడుగా ఉండాలనేసి. ఆ తర్వాత నెయ్యిని వేసేసి ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించేసుకుంటే బిసిబెలాబాత్ తయారైపోతుంది. సూపర్ ఉంటుందండి.